రండి పోలామా. హలో గాయ్స్, ఈ ఇంట్రో అయితే చూసారు కదా. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఈ వీడియోలో ఉండబోతున్నాయి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మేము పాండిచేరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. అండ్ దీని పేరు పొడిచేరి అనమాట. ఇక్కడ పొడిచేరి అని అయితే పిలుస్తారు పాండిచేరి రైల్వే స్టేషన్ కానీ. అండ్ బయటకు వచ్చేసరికి ఫుల్గా ఆటోలు అయితే ఉంటాయి. అందరూ బైక్ రెంట్స్ అడుగుతారు, ఇట్లా ఆటో వాళ్ళు చెప్తుంటారు. సో మీరేం వినకుండా ఇక్కడ చర్చ్ స్ట్రీట్కి అయితే వచ్చేసేయండి. చర్చ్ పక్కన టెంపుల్ ఉంటుంది. టెంపుల్ దాటంగానే మనకి బైక్స్ అయితే ఉంటాయి ఫుల్గా రెంటల్. సో మేము తీసుకున్న బైక్ వచ్చేసరికి 400 పడింది. అండ్ పెట్రోల్ వచ్చేసరికి బిలో 100 అనమాట లీటరు. సో మార్నింగ్ నార్మల్ బ్రేక్ఫాస్ట్ చేసి మేము తిరగడం అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే అట్లా తిరుగుతూ రాక్ బీచ్కి అయితే వెళ్ళాము. సో చూస్తున్నారు కదా, ఇదే రాక్ బీచ్ అనమాట. అండ్ బీచ్ దగ్గర ఫొటోస్ అయితే చాలా బాగా దిగొచ్చు మనం. అండ్ ఇక్కడ బయట ఐ లవ్ పాండిచేరి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం గ్రూప్తో వస్తే మనం గ్రూప్తో ఫొటోస్ అయితే దిగొచ్చు. అండ్ పాండిచేరిలో ఇట్లాంటి యూనిక్ థింగ్స్ కానీ పెయింటింగ్స్ కానీ చాలా అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి మెయిన్ సైడ్ ఆఫ్ ద రాక్ బీచ్ అనమాట. ఇక్కడ టూరిస్ట్స్ కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుని మంచి నాన్ వెజ్ రెస్టారెంట్ ఎక్కడ ఉందని వెతికితే మధురై నాన్ వెజ్ రెస్టారెంట్ అయితే ఉంది ఇక్కడ. అండ్ మేమైతే వెళ్ళాము. అంబియన్స్ అయితే బాగుంది, నాట్ బ్యాడ్. అండ్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన చాలాసేపు తర్వాత తీసుకొచ్చాడు. లిటర్లీ 40 minutes టైం అయితే పట్టింది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం లెస్ స్పైసెస్తో చాలా మంచిగా చేశారు. చిట్టుముచ్చల రైస్ వేసి అంతా బాగానే ఉంది. కానీ లాస్ట్ డెజర్ట్ ట్రై చేద్దామని చెప్పి ఎల్నీళ్ళు పాయసం అయితే ట్రై చేసాము. అదైతే నాకు వర్త్ అనిపించలేదు. సో మీరు పాండిచేరిలో ఈ జంక్షన్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎందుకంటే మీది కామన్ పాయింట్ అనమాట. నెక్స్ట్ అయితే ఫ్రెంచ్ కాలనీ వచ్చాము. అండ్ ఇక్కడ కేబిఎస్లో కాఫీ అయితే చాలా బాగుంది. అండ్ ఫ్రెంచ్ కాలనీలో ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ అయితే బీచ్ బాత్ కోసం సెరెనిటీ బీచ్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము. అండ్ పాండిచేరిలో నైట్ వాక్ చేస్తూ అయితే వచ్చాము. అండ్ ఇక్కడైతే ఒక షాప్ అయితే కనపడింది, Fish 65 అని. అండ్ ఇక్కడ సీ ఫుడ్ ఫేమస్ అని చెప్పి చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉదయం జ్యూస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. 10 రూపీస్ నుంచి స్టార్ట్. మేమైతే మనిషికి 2 లెమన్ జ్యూస్ అయితే తాగేసాము. నెక్స్ట్ డిన్నర్ కోసం బిర్యానీ ప్యారడైస్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడైతే బిర్యానీ అయిపోయింది అన్నారు. సో మ్యాకరోనీ అయితే ఒక తీసుకున్నాము. సో ఇదే అనమాట మ్యాకరోనీ ప్లస్ మయోనీస్. ఓకే, టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇంకా మిగిలిన ఎక్స్ప్లెయిన్ చేయడానికి నెక్స్ట్ అయితే బయలుదేరాము. అండ్ ఇక్కడైతే వైట్ టౌన్కి వచ్చాము. వైట్ టౌన్లో ఫుల్ షాపింగ్ ఏరియా అయితే ఉంది. ఇక్కడ ఒకటే ఒక స్కిల్ ఇంపార్టెంట్ అనమాట. అదే బార్గెనింగ్ స్కిల్. ఎంత బార్గెన్ చేస్తే అంత బెస్ట్ మనకి. ఈ ఐటమ్ అయితే బాగా నచ్చింది. మా ఫ్రెండ్ అయితే మొదలుపెట్టాడు బార్గెన్ చేయడం. కానీ ప్రైస్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. అండ్ తర్వాత మ్యూజియంకి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ ఫుల్ మనకి హిస్టారికల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. చాలా ఓల్డ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఐటమ్ నియర్లీ 20 centuries క్రితం అయితే ఉన్నాయి. అండ్ లోపలికి అయితే టికెట్ అయితే తీసుకున్నాము. జస్ట్ 10 రూపీస్ అయితే పడింది. చాలా బాగుంది లోపల. వీడియో షూట్ అయితే చేయకూడదు. నెక్స్ట్ బయట క్రాఫ్ట్ బజార్లో షాపింగ్ అయితే చేసాము. అండ్ ఇక్కడ కూడా సేమ్ మనం బార్గెన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. మీరు షాపింగ్ చేద్దాం అనుకుంటే వీకెండ్స్లో అయితే రావాలి. ఎందుకంటే ఫుల్ మనకి ఐటమ్ అయితే దొరికింది. నెక్స్ట్ అయితే లీ కెఫేకి అయితే వెళ్ళాము. అంబియన్స్ ఇంకా ప్లేస్ అయితే చాలా బాగుంది. కరెక్ట్గా బీచ్ పక్కనే అనమాట. అండ్ లోపల వీడియో షూట్ అయితే చేయొద్దని చెప్పారు. కానీ మనం మారం కాబట్టి నేనైతే చేసేసాను. అండ్ ప్రైజెస్ అయితే టూ మచ్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. నేనైతే రికమెండ్ చేయను ఇది, దీనికి వెళ్ళండి నేను మాత్రం. ఎందుకంటే ప్రైజెస్ పెట్టినా సరే టేస్ట్ బాగుండాలి కాబట్టి. సో టేస్టే బాగాలేదు ఇక్కడ. మేమైతే ఒక క్యాపుచినోతో పాటు ఒక ఫ్రెంచ్ క్రొషాన్ అయితే తీసుకున్నాము. 2 బాగాలేదు. నెక్స్ట్ పాండిచేరి వచ్చి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రైడ్కి వెళ్ళకపోతే ఎలాగా. సో మేమైతే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రైడ్కి అయితే వెళ్ళాము. PV బాయ్స్ అడ్వెంచర్స్ అని. ఇక్కడ పర్సన్కి 500 అయితే ఛార్జ్ చేశారు. సో ఫైనల్లీ బోట్ రైడ్ అయితే స్టార్ట్ చేశారు. మేమైతే బోట్ మీద వెళ్ళాము. ఫస్ట్ హార్బర్, నెక్స్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, నెక్స్ట్ ఒక ఐలాండ్, దాని తర్వాత సీమౌత్. మొత్తం 4 ప్లేసెస్ అనమాట. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయిపోయినాక మేమైతే ఐలాండ్కి వెళ్ళాము. అండ్ ఈ ఐలాండ్ 10 minutes అయితే ఆపుతారు జస్ట్ ఫొటోస్ దిగడానికి మాత్రమే. సో రైల్వే స్టేషన్ దగ్గర బిస్మిల్లా ఫ్రైస్ అయితే ఉంది. ఇక్కడ నాన్ వెజ్ ఫ్రైస్ అయితే ఫేమస్ అనమాట. ఇదైతే మస్ట్ వేడిగానే తినాలి అక్కడే, ఎందుకంటే పార్సల్ చేయించుకుంటే బాగోదు. లాస్ట్లో ఒక నన్నారి సర్బత్ అయితే ఫినిష్ చేసాము. సో మీరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.